మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఆధునిక జీవనశైలిలో టైంకు తినడం లేదు. సో బ్రేక్ఫాస్ట్ కొంతమంది స్కిప్ చేయడం వల్ల అల్సర్ బారిన పడుతున్నారు. సో ముఖ్యంగా ఈ అల్సర్లు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ప్రివెంటివ్గా మనం ఏం చేస్తే బాగుంటుంది? సో బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యే వాళ్ళు 2 టైప్స్ ఉన్నారండి. ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు, దానివల్ల మిస్ చేస్తున్నారు. ఇంకోటి లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల మిస్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మీ డ్యూరేషన్ ఆఫ్ ఈటింగ్ ఆ టైంలో లేదు, అందుకు తినట్లేదు అంటే దట్ ఈస్ గుడ్. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయటం ఈజ్ ఇంపార్టెంట్. సో దానివల్ల అంటే ఇట్ ఈస్ గుడ్. బట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రేక్ఫాస్ట్ స్టాప్ చేస్తున్నారు. వాళ్ళు ఎంటీ స్టమక్లో జస్ట్ కాఫీ తాగేసి లేదా మంచినీళ్ళు కూడా తాగకుండా దేర్ అవాయిడింగ్. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లేవు, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఏంటి అని అంటే బేసికలీ వాళ్ళు తీసుకునే ఆహారం డైరెక్ట్గా అంటే బ్రేక్ఫాస్ట్ లేకుండా డైరెక్ట్గా ఇది తినేటప్పుడు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ అల్సర్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజెస్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఎయిర్ అనమాట. గ్యాస్ట్రైటిస్ అనేది ఎవరికైనా ఉండదు, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, వాళ్ళు ముందు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకుని ఉండొచ్చు, వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా మెడికేషన్స్ లాంగ్ స్టాండింగ్గా ఆల్కహాల్ వల్ల ఎనీథింగ్, చాలా రీజన్స్ ఉంటాయి. వీటి వల్ల స్టమక్ లైనింగ్లో ప్రాబ్లం అనేది వచ్చింది అంటే అందులో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని మనం వెంటనే ఎండోస్కోపీ చేసి ఎండోస్కోపీలో వెంటనే తెలిసిపోతుంది. చాలా రకాలుగా మనం హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని కనుక్కోవచ్చు. మోస్ట్ కామన్ ఈజీగా ఏంటంటే ఎండోస్కోపీ చేసేటప్పుడు వితిన్ 1 minute మనకు తెలిసిపోతుంది అనమాట. అలా తెలిస్తే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా తీసేయడానికి మనకి మెడికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో హెచ్ పైలోరీ ఇస్ అ మోస్ట్ కామన్. దాంతోపాటు లైఫ్ స్టైల్, డైట్, ఆల్కహాల్, స్ట్రెస్, లెస్ స్లీప్ అండ్ వర్కింగ్ స్టైల్. Basically, ulcer and gastritis is a lifestyle problem, 80%. 20% is because of other reasons. సో ఆ 20% ఏంటి, మీరు డైట్ అనేది అబ్నార్మల్గా తీసుకుంటున్నారా, ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారా, లైఫ్ స్టైల్ అనేది బాగాలేదా, స్ట్రెస్ ఉందా, నిద్ర లేదా, ఎక్సెట్రా, అట్లా చాలా రీజన్స్ ఉన్నాయి.